बल्ले बल्ले से शाबा शाबा से बल्ले बल्ले शाबा शाबा बल्ले बल्ले शाबा बल्ले से शाबा शाबा से बल्ले बल्ले शाबा शाबा बल्ले बल्ले शाबा बल्ले నమస్కారం లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1600 స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కూడా మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి 5 రౌండ్లతో 6 పార్టిసిపెంట్స్ తో. మరి ఎవరెవరు వచ్చారు కనుక్కుందాము. ముందుగా నా పేరు కిరణ్మయ్, మంచి డాన్సర్ అమ్మాయి. తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇంకా ఐఎమ్ స్టడీ. నా పేరు సంజన శాంతి. ఈ జుట్టు ముందు నుంచే ఇలా ఉండిందా లేకపోతే ఈ రోజు మధ్యాహ్నం పెరిగిందా? ఇవాళే నిజం చెప్పు. ఇవాళే బాగుంటుందని వేసుకున్నాను. వెరీ గుడ్, మీరు కంగ్రాచులేషన్. అంత బాగా రెడీ అయ్యి వచ్చాక నేను రాకపోతే ఎలా? నిజంగానే బాగున్నానా? చాలా. థ్యాంక్ యూ. ఏంటో నీ అభిమానం చెప్పు. నేను యానిమేషన్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. నీలో కూడా ఒక యానిమేషన్ కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. చేసి చేసి నువ్వు కూడా గ్రాఫిక్స్ లో తయారయ్యో. హాయ్ సుమా. హాయ్ అండి. నా పేరు అరుణ. ఎందుకండి అంత కలర్ కొంచెం నాకు ఇవ్వచ్చుగా. నేను కొంచెం మేకప్ తగ్గించుకో చేసుకోవడం. ఇంత కలర్ వేసుకొని తిరుగుతున్నారు ఆవిడ. అది కూడా మేకప్. అదేం మేకప్ కాదు, వాళ్ళ ఆయన వైట్ వాష్ కొడుతూ కొడుతూ ఈవిడ్ని కూడా కొట్టేశాడు. నా పేరు అరుణ, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటారు? వైఫ్. ఓకే అండి. నా పేరు ఆల్రెడీ నీకు తెలుసు. అవును, విరోజ డాన్సర్ అన్న సంగతి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆవిడ నించుంటే కూడా ఇట్లాగే అంటుంది. హాయ్, నా పేరు విరోష. ఎప్పుడు ఒక్క నిమిషం కూడా స్థిమితంగా నించోట్లేదు విరోష. చెప్పు విరోష. నేను చదువుకుంటున్నాను. ఓకే విరోష. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా Okay. పేరు మాధురి. ప్రెసెంట్ ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. వెరీ గుడ్ అండి. కీప్ యువర్ ట్రయల్స్ కంటిన్యూ. నా పేరు రత్నశ్రీ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే, సో ఈ రోజు విన్నర్ అవ్వబోయేది ఎవరు? కిరణ్మయి, అరుణ, మాధురి, రత్నశ్రీ, విరోష గాంధీ అండ్ సంజన స్రవంతిలలో ఇవాల్టి స్టార్ యువతి లేదా స్టార్ మహిళ ఎవరు? ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. మన లలిత బ్రాండ్ స్టార్ మహిళ మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. మిగిలిన వాళ్ళందరికీ ఏమొచ్చిందో ఒకసారి చూపించండి అమ్మా. సో మాధురికి స్టార్ వచ్చింది కాబట్టి మాధురికి 20 పాయింట్లు. ఓకే, ఇప్పుడు తీయండి బండ్లు, దింపండి పంజరం. ఇవాళ 20 పాయింట్స్ ఎవరికి వచ్చాయి? మాధురికి వచ్చింది కాబట్టి మాధురి కళ్ళకి ఇది కట్టేస్తాం. మిగిలిన వాళ్ళందరినీ లోపల వదిలేస్తాం. మాధురి ఫస్ట్ ఎవరినైతే పట్టుకుంటుందో వాళ్ళకి 10 పాయింట్లు వస్తాయి పాపం. సెకండ్ ఎవరిని పట్టుకుంటుందో వాళ్ళకి 12, తర్వాత 14, తర్వాత 16, తర్వాత 18 పాయింట్లు అన్నమాట. తనకి ఎలాగో 20 పాయింట్లు వచ్చేసాయి. మిగిలిన వాళ్ళందరికీ ఎన్ని వస్తాయో చూద్దాం. కమాన్ మాధురి.
మిమ్మల్ని అందరూ లోపల లాక్ చేసిస్తాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నానండి. మళ్ళీ నేను మిమ్మల్ని 2 రోజుల తర్వాత కలుస్తాను. బాయ్. అబ్బచ్చా, ఇటు నుంచి చేయి పెడితే తీసేస్తారు కానీ. రెడీ 1 2 3 గో. మీకు 10 పాయింట్లు వచ్చాయి. ఒక పెద్ద కొండ ఉంటుంది. ఓకే. దాని కొంచెం ముందుకు వస్తే 2 గుడ్లగూబలు ఉంటాయి. కొంచెం ముందుకు వస్తే ఒక సొరంగం ఉంటుంది. దానికి ఆనుకున్న 2 గుహలు ఉంటాయి. దాని కొంచెం ముందుకు వస్తే పెద్ద రాక్షసుడు. దాంట్లో వజ్రాలు, కత్తి ఉంటాయి. ఏమిటది? నాకు ఆ రాక్షసుడితో అసలు సంబంధం లేదు. నాకు వజ్రాలు వద్దు, కత్తి వద్దు. చెప్తాను. మన మొహం, అందులో సొరంగాలు గుహలు, సొరంగాలు, రాక్షసుడు, వజ్రాలు, కత్తి. కరెక్ట్. గుడ్లగూబలు కాదు, కరెక్ట్ గా చెప్పలేదు. గుడ్లగూబలు కరెక్ట్. తర్వాత సొరంగాలు ఉన్నాయి. 2 గుహలు కదా. మీరు ఒకటి మర్చిపోయారు, మధ్యలో సముద్రం కూడా ఉంది. ఇక్కడేమో గుహ ఉంది, అందులో ఏమో వజ్రాలు, కత్తులు అన్ని ఉన్నాయి. ఫైనల్ రాక్షసుడు నేనా? అవునండి. మీ కళ్ళు ఎలా ఉన్నాయి? మీరు లెన్స్ ఏమైనా పెట్టుకున్నారు? అమ్మయ్యా, నాకు భయం వేసింది. మీరు పున్నమి నాగేమో అనుకున్నాను నేను. రెడీ 1 2 3 గో. నీకు 12 పాయింట్స్ కిరణ్ మై. అన్నట్టు ఇవాళ ప్రశ్నకు వేళాయరాలో ఒక క్వశ్చన్ ఏంటో తెలుసా? మొత్తం ఎన్ని రకాల చీమలు ఉన్నాయి నీకు తెలుసా? నువ్వు ఎన్ని చీమలు చూసావు? 2 రకాల చీమలు. అదే నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, ఆ చీమలు చూసావా నువ్వు? బాలకృష్ణ గారి ఇంట్లో మాత్రమే ఉండే చీమలు అనుకున్నాను నేను. మీ ఇంట్లో కూడా తిరుగుతున్నాయి అవి. ఓకే, నువ్వేమైనా అడగాలనుకుంటే అడుగు తొందరగా. ఏం లేదా? అయ్యో, సగం ఆస్తి రాసి ఇచ్చేద్దాం అనుకున్నాను. అడిగే ఛాన్స్ ఇచ్చాను, అడగలేదు పాప. గో పాప గో. 1 2 3 గో. చీమలలో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసుకోవాలి అనుకుంటే ప్రశ్నకు వేళాయరా రౌండ్ వరకు వేచి ఉండండి. రత్నశ్రీ గారికి 14 పాయింట్లు. మాధురి రెడీ 1 2 3 గో. సంజనాకి 16 పాయింట్లు, వీరోషా గాంధీకి 18 పాయింట్లు. ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాడంట. పోలీస్ అర్జెంట్, 2 అమ్మాయిలు నన్ను ఇక్కడ వేధించేస్తున్నారు అన్న. ఏంటి 2 అమ్మాయిలు నిన్ను వేధించుతున్నారా? ఏం చేస్తున్నారు అంటే, 2 కలిసి నన్నే ప్రేమిస్తున్నారు, 2 తెగ కొట్టుకుంటున్నారు అంటే. పోలీస్ అన్నాడంటే ఇది సంతోషించాల్సిన విషయం. 2 అమ్మాయిలు నిన్ను ప్రేమిస్తున్నారంటే చాలా గొప్ప కదయ్యా అంటే, కాదు చాలా చండాలంగా ఉండే అమ్మాయి గెలిచేలాగా ఉంది ఈ పోటీలో, మీరు తొందరగా వచ్చి నన్ను కాపాడండి అన్నాడు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం.
లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. ముస్కాయిస్తూ సోకుల్ మాడ మస్తీ కోరలు ఢైరో అన్న జారే అన్నంలే బీబీ నగరం జంక్షన్ కాడ పీఛా చేస్తూ థోడా థోడా లాలు సేటు సై సై అన్న నై నై చెప్తినలే అరగా నుంచి పరుగులు పెట్టి నేనేరుకొచ్చి గీడనే ఆగినలే గీనే ఎందుకు ఆగినలే పోరే హే రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా చిక్కు బండమ్మో ఓ చిక్కు బండమ్మో మా పులుకుల గుంటమ్మో నా చెయ్యతే నీ ఇంజిన్ తేలిపోతమ్మో ఓ చక పొరుగమ్మో నీ పులుకులు ఆపమ్మో నా గాల్లో పడితే నీ పట్టాల పట్టమ్మో. రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాల్ జెండా అదికి నగిజా అదికి నగిజా అదికి నగిజా గిజా ఈ ఆ ఏ అదికి నగిజా అదికి నగిజా అదికి నగిజా గిజా ఈ ఆ ఏ ఫుల్ జోష్, ఫుల్ ఎనర్జీ. మేము వేసినటువంటి ఈ కొత్త సెట్ ని బాగా వాడుకున్నావు. నువ్వు వచ్చినప్పుడు నీ వాడకం ఇలా ఉంటుందని మేము అనుకోలేదు. ఈ పాట ఏ సినిమాల్లోది? తులసి కరెక్ట్ ఆన్సర్. తీసుకోరు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. టెల్ మీ సంథింగ్. లవ్ గురించి అమ్మాయిలకి ఎక్కువ తెలుసా అబ్బాయిలకి ఎక్కువ తెలుసా? ఏంటే అమ్మాయిలకి ఏం తెలుసు? గుడ్డు అబ్బాయిలకే తెలుసు. హలో, అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ కనిపెట్టిందే మేము. చూడగానే లవ్ పుట్టేది మాకే. ఒక అమ్మాయిని చూడగానే ఏమీ ఆలోచించకుండా వెళ్ళి ఐ లవ్ యూ చెప్పే జానుగాలం మేమే. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ అమ్మాయినా ఒక అబ్బాయికి తొలి చూపులోనే ఐ లవ్ యూ చెప్పిందా? మీరు సస్తే చెప్పరు. ఎందుకంటే వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫోర్ గ్రౌండ్ ఏంటి క్రాస్ చెక్ చేసుకుని మీ పెన్ డ్రైవ్ లో వేసుకుని చూసుకుని మీకు నచ్చితే గానీ ఐ లవ్ యూ చెప్పరు. అంతెందుకమ్మా, ఒక అందంగా ఉన్న హీరోని కూడా 2-3 సినిమాలు హిట్ అయితే గానీ ఆటోగ్రాఫ్ కూడా అడగరు మీరు. అంత కమర్షియల్. మీరు మళ్ళా మమ్మల్ని అడగటం, నేను ఒక జింగా చెప్పడం. విన్నారా? లవ్ గురించి హీరోయిన్ కి టకటకా చెప్పేస్తున్న ఆ హీరో ఎవరు? అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. అట్టు పరుపులు వద్దు దొరక
మొద్దు మల్లె పూలే చాలు క్లాసు మొగడొద్దు నాకు మాసు మొగడే ముద్దు మాసు మొగడే ముద్దు ముద్దు వాడి రచ్చ రగడే ముద్దు కత్తిలి చిరబర మాసు రాజా చిత్తడి చిత చిత బాండు బాజా ఇప్పటికిప్పుడు మోగించే రాజా ఒత్తరు గుమ గుమ పూత రోజా నెత్తురు సలసల సోకు తాజా తీయని దిప్పలు తీరుస్తాజా అంది అందాల యారే చల్ చింత చింత జాలి సవారీ తయారు ఉందే పోరే అరరే 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 రాజులగా 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 గగేగా నువ్వేగా నువ్వేగా పిల్లోడా నువ్విట్ట పక్కనుంటే మా మమ్మీని డాడీని మరిచిపోతా లుక్కు మైండ్ బ్లాక్ చేసేస్తుంటే నేను నోటారు వేడెక్కి ఐస్ అయిపోతా ఏమోలే అనుకున్నా నువ్వు చాలానే ముదురే తోలేని చెయ్యి తాకి చుమ్మంది నాలోని చోరే అత్తిలి చిరబర మాసు రాజా తడి చిత చిత బాండు బాజా ఇప్పటికిప్పుడు మోగించే రాజా సరి బాబా ని స స స స స స ని స ని ని సరి బాబా సరి బాబా ని స స స స ని సరి ని సరి సరి బాబా ని స స స స స స ని స ని ని సరి బాబా సరి బాబా ని స స స స ని సరి ని సరి మా ఊళ్ళో సిద్ధాంతి చెప్పాడులే నా పెళ్ళంటూ అయ్యిందని తోనేనని నా చెల్లో చేమంతి చెప్పిందిలే నాకు మొగుడయ్యే తగినోడు నువ్వేనని అరే సూపర్ గా సుడి తిరిగి నాతో కట్టావే జోడే లోనే నీ సరోస్ కాపీ అందిస్తాలే నీ డాడీ అత్తిలి చిరబర మాసు రాజా తడి చిత చిత బాండు బాజా ఇప్పటికిప్పుడు మోగించే రాజా ఒత్తరు గుమ గుమ పూత రోజా నెత్తురు సలసల సోకు తాజా తీయని దిప్పలు తీరుస్తాజా అంది అందాల యారే చల్ చింత చింత జాలి సవారీ తయారు ఉందే పోరే అరరే 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 అరే డే 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 అరే రే 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 అరే రే 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 అరే 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 వామ్మో విరోష అండ్ కిరణ్ మయ్యకి గట్టిగా ఒకసారి చప్పట్లు. కొంచెం పొట్టి హీరో పొడుగు హీరోయిన్ మధ్యలో డిబేట్ ఉంటే ఎలా ఉంటుందో చూపించారు అబ్బా ఇద్దరు. విరోష గాంధీ మధ్యలో మన హీరోయిన్ ఎత్తేసింది కూడా. వెరీ గుడ్, గుడ్ పర్ఫార్మెన్స్. ఈ పాటలో నటించిన హీరో ఎవరు? రవితేజ. కరెక్ట్ ఆన్సర్. కిరణ్ మయి 6 పాయింట్లు.
ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేడ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ నీకు లంగరయ్యాలా నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసులా బ్రతదే పిల్ల సొట్టబడ్డ బంతిలాగా మూర్తినట తిప్పకే పిల్ల టిక టిక వేషాలేస్తే సరా సరా కాల్తదే పిల్ల మేరే జిందగీ నీతోటే ఉన్నది నీ కోసమే ఖాళీ అంటున్నా నీకు లంగరయ్యాలా. పైసా సినిమాలో హీరో ఎవరు? పైసా నాని. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. 3 points from Virosha, 2 from Madhuri, and 1 from Kiranmai. నాణాల తయారీలో ఉపయోగించే మిశ్రమ లోహాలు ఏవి? Options: ఏ కాపర్ సిల్వర్ గోల్డ్, బి కాపర్ టిన్ జింక్. copper, tin, zinc. కాదు, కాపర్ సిల్వర్ గోల్డ్. అయ్యో పాపం అయ్యో పాపం డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు సత్తా ఎత్తున్నాడే చిచ్చుబుడ్డిగాడు కల్లో కొస్తున్నాడే రైతిరంతా ఈడు పిచ్చెక్కెత్తన్నాడే అమ్మ కంటిరాడు ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే నవ్వుతా గిల్లుతాడే నన్నిలా బతకనీడే. అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ప్రమీళ, బి ప్రణీత. ప్రణీత. కాదు, ప్రమీళ. నీకు పాయింట్లు రాకపోయేసరికల్లా అరుణ గారిలో ఉండేటువంటి ఒక నృత్య కళాకారిని బయటకు వచ్చింది. చీమలలో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 3000 రకాలు, బి 12,000 రకాలు. 3000 రకాలు. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినాడి, ఇప్పుడు కుట్టేసినది గండు చీమ. అది కొడతా కొడతా ఉంటే నువ్వు పడతా ఉండు. అయ్యో ఓరి దేవుడో, పోయాయి 12,000 రకాల చీమలు ఉన్నాయంట. జతగానే నుండాలి నీ ఎదలోనే నిండాలి నీ కథగానే నే మారాలి నీ నీడైనే నడవాలి నీ నిజమైనే నిలవాలి నీ ఊపిరినే నే కావాలి. బాద్షా సినిమాలో ఎన్టీఆర్ తో పాటు నటించిన ఇంకో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ నవదీప్, బి శివబాలాజీ. నవదీప్. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. Virosha Gandhi 1, Sanjana Savanti 2. 2013 మదర్ తెరీసా స్మారక అవార్డు గ్రహీత ఎవరు? ఆప్షన్స్: ఏ సుష్మితా సేన్, బి ఐశ్వర్య రాయ్. Susmita Sen, కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. Ratnasri 1, Kiranmai 2. ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఎవరు? ఉయ్యాలైనా జంపాలైనా. ఆప్షన్స్: ఏ అవికా గౌర్, బి అన్విక. అవికా గౌర్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. సంజనా స్రవంతి 3. వ్యాపారానికి ఉత్తమమైన దేశాల్లో ఇండియా స్థానం ఎంత? ఆప్షన్స్: ఏ 98, బి 94. 98. కరెక్ట్. 3 పాయింట్లు. మాధురి 3.
దూకాడే ఏ మిర్రా మిర్రా మిసన్ తిప్పి మిస్సైలల్లే దూకాడే ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే ఆ మిర్రా మిర్రా మిసన్ తిప్పి మిస్సైలల్లే దూకాడే అబ్బా ఇప్పుడు గందా మొదలవుతాది ఎవ్వారో ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారో ఏ మిర్చి 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 లాంటి కుర్రాడే ఆ మిర్రా మిర్రా మిసన్ తిప్పి మిస్సైలల్లే దూకాడే విరోషా గాంధీకి మహాత్మా గాంధీకి ఎంత తేడా ఉంది. జైలు పక్షి సినిమాలో హీరో ఎవరు? పోనీ అక్కు పక్షి సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఓకే, ఏ శోభన్ బాబు, బి మోహన్ బాబు. శోభన్ బాబు. కరెక్ట్ ఆన్సర్. అయ్యా 3 తీసుకోండి. సంజన శ్రవంతి 2, మాధురి 1. 27 ఏళ్ల జైలు జీవితం తర్వాత నెల్సన్ మండేలా మొదటిగా ఏ దేశాన్ని సందర్శించారు? ఆప్షన్స్ ఏ ఇండియా, బి బ్రిటన్. ఇండియా. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు సంజన 1, మాధురి 1, అరుణ 1. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థిమ్తనక డాన్స్ ఆయో కిసల్ కు షిఫానా ఇష్క్ తుఫానా దోచుకుపోతా సరేనా రెడీ రెడీ 1 2 3 కట్టలు తెంచుకున్న ఆవేశంతో వచ్చినటువంటి డాన్స్. రత్నశ్రీ చేస్తుంటే వచ్చి జాయిన్ అయిన అరుణ. బ్రేకింగ్ న్యూస్. మమతా మోహన్ దాస్, నిత్యా మేనన్, శృతి హాసన్ వీరికి ముగ్గురికి ఒక పోలిక ఉంది. ఏమిటది? ఆప్షన్స్ ఏ ముగ్గురు పాడగల హీరోయిన్లు, బి ముగ్గురు ఎత్తు తక్కువ. పాడగలరు. కరెక్ట్. ముగ్గురు పాడగలరు, ముగ్గురు పాడారు. వారి వారి సినిమాల్లో పాడారు. వేరే సినిమాల్లో కూడా మమతా మోహన్ దాస్ పాడింది. తీసుకోండి. నిరుషా గాంధీ 1, మాధురి 1, సంజన శ్రవంతి 1. మన దేశంలో బుద్ధుని విగ్రహారాధన మొదటిసారిగా ఏ కళ ద్వారా రూపొందించారు? ఆప్షన్స్ ఏ గాంధార కళ, బి అమరావతి కళ. అమరావతి కళ. కాదు, గాంధార కళ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. ఇందులో మొదటి చిత్రం చూడండి. సమంత. చూద్దాం. తీసుకోవారు. నెక్స్ట్ చిత్రం. కాజల్. ఓకే, చూద్దాం. ప్రణీత. మాధురి -6. తర్వాత చిత్రం. పవన్ కళ్యాణ్. ఓకే, అత్తారింటికి దారేది. చూద్దాం. కరెక్ట్. తీసుకోవారు. సమంత, ప్రణీత, పవన్ కళ్యాణ్. ఈ కాంబినేషన్ మనం రీసెంట్ గా అత్తారింటికి దారేది సినిమాలో చూసాం. చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు కొట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు జేబు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి
కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే ఉంగరాలున్న జుట్టు తిప్పింది గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాబు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది అమ్మో దాని చెప్పుకమ్మో పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో పగడాల పెదవులతో పడగొట్టింది పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది ఏకంగా ఎదపైనే నర్తించింది నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది అమ్మో బాపు గారి బొమ్మ హే 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 ఓలమ్మ మల్లె పూల కొమ్మ విరోషాకి గట్టిగా ఒకసారి చెప్పట్లు. నెక్స్ట్ చిత్రం. మీరా జాస్మిన్. చూద్దాం. అమలా పాల్ ని మన స్టార్ మేళ కార్యక్రమంలో గుర్తుపట్టిన వాళ్ళు చాలా అరుదు. మా -6. నెక్స్ట్ చిత్రం. రామ్. పోయిందిలే నీకు కూడా. అల్లు అర్జున్. కిరణ్మయి -6. ఈ క్లూతో నెక్స్ట్ ఎవరు వస్తారో చెప్పేయండి. నెక్స్ట్ చిత్రం. క్యాథరిన్. ఓకే, ఇద్దరు అమ్మాయిలతో స్టేర్స్ కాంబినేషన్ వచ్చారేమో చూద్దాం. వావ్, కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది పిచ్చ పాట వస్తుంది అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది బెస్ట్ ఊపు వస్తుంది రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే. గుడ్, వెరీ గుడ్. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేడ్ లో మన నెక్స్ట్ రౌండ్ ఆటాడుకుందాం. ఫస్ట్ అరటిపండు తింటారు, తర్వాత మేజ్ ఆడతారు. ఆడుతున్న పార్టిసిపెంట్ ఏం చేయాలంటే ఒక పెన్సిల్ వేసుకోవాలి, ఇందులోకి 5 బంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పళ్ళెంలోనూ ఒక్కొక్క బంతి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ పెన్సిల్ ని తీసుకొచ్చి ఇందులో గుచ్చాలి. ఇది ఆట. ఓకే, ఫస్ట్ అరుణ. ఓకే, రెడీ, 1 2 3 గో.
నించున్నది 5 కదా, 5 2 10, 11 12, 13 14 అంటే 84 పాయింట్స్ తీసుకోండి. మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్. 1 2 3 గో. ఓకే 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 132. కూల్ కేక్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 120 పాయింట్లు. అలాగే మీకు హాట్ బాక్స్ సెట్ వచ్చింది. 1 2 3 గో. పెన్సిల్ మీరు సరిగ్గా నిలబెట్టలేదు, సో దీనికి పాయింట్లు లేవు. ఇవి 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. రండి 150. అండ్ రైస్ కుక్కర్. 1 2 3 గో.
పళ్ళెంలో పెట్టకుండా ఆ అమ్మాయి పళ్ళెంలోకే పెట్టేశావు. అలా నీకు 2 తీసేస్తున్నావు ఇక్కడ నుంచి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 138 హండీ సెట్. విరోష మీ టార్గెట్ 25 ఆర్లు. 24 ఆర్లు అయినట్టయితే మీకును సంజన స్రవంతికి టై అయిపోతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో. ఒక బంతి నువ్వు ప్లేట్ లో పెట్టకుండా డైరెక్ట్ గా పెట్టేసావు, అదొకటి మైనస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 150 పాయింట్స్ తీసుకో. అండ్ రోటీ మేకర్ ఈ రోజు మన లలిత బ్రాండ్ రైస్ స్టార్ మేడలో స్టార్ యువతి విరోష గాంధీ. పంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే.